ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను సర్వాధికారియగు దేవుడను, నాకు పరలోకంలోని భూమి మీద సమస్త ప్రపంచం మీద నాకు అధికారం కలదు అని మత్తయి సువార్త 28:18లో ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజున దేవుడు చెప్తున్నాడు, అధికారం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పని జరగాలంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అధికారులు అంటే కలెక్టర్లు, కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇలా రకరకాల వాళ్ళు అధికారంలో ఉంటేనే వాళ్ళు మనకి ఏదైనా సహాయం చేయగలరు. వాళ్ళు పదవి రిటైర్ అయిపోయినా ఇంకా వాళ్ళ చదువులోనే ఉన్నా వాళ్ళకి అధికారం ఉండదు అప్పుడు. అయితే నా ప్రభు, మీ ప్రభు సర్వాధికారి, నిరంతర అధికారి. ఆయన అధికారంతో నీకేం చేయగలడంటే ప్రభు అంటున్నాడు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు. ఈ రోజున నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకుంటే నీ పాపములు క్షమించే అధికారం ఆయనకు ఉంది. ఎందుకు అంటే మూడు సంగతులు. ఒకటి, ఆయన పరిశుద్ధుడు కాబట్టే పాపలను క్షమించే అధికారం ఆయనకు ఉంది. రెండు, ఆయన దేవుని కుమారుడు కాబట్టే ఆయన పాపములు క్షమించే అధికారం ఉంది. మూడు, ఆయన సృష్టికర్త, నిన్ను చేసుకున్నవాడు, నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుక నీ పాపములు క్షమించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన పాపములు క్షమించే దేవుడు. రెండవది, ఆయనకి ఏ అధికారం ఉందంటే బోధించే అధికారం ఉంది. నీకు నడవలసిన మార్గాన్ని నీకు బోధించే అధికారం ఉంది. ఆయన మాటలు విన్నట్లయితే ఎక్కడికైతే నువ్వు క్షేమంగా వెళ్తావో, ఏదైతే నీ జీవితానికి క్షేమమో ఆ క్షేమకరమైన స్థలము అనగా పరలోకానికి నడిపించి మార్గం ఆయన బోధిస్తారు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమునని చెప్పిన దేవుడు, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు నువ్వు రాడు అని చెప్పిన దేవుడు. ఆయన మార్గమై ఉన్న దేవుడు. బోధిస్తే ఆయన మాటలు నిత్య జీవపు ఊటలు, అలాగే సత్య మార్గపు బాటలు కూడా. ఆయనకి ఇంకొక అధికారం ఉంది, ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా అధికారం ఉందని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి ఈ రోజున నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, మరలా పునరుద్ధానుడై లేచాడు. ఒకవేళ నువ్వు ఈ జీవితంలోని చనిపోతే, నువ్వు ఆయన నమ్ముకొని చనిపోతే, ఒకానొక దినమున నీ ప్రాణాన్ని కూడా విమోచించగలిగిన అధికారం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన అధికారాన్ని ఒప్పుకో. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.